నా అంచనా ప్రకారంగా ఒక 17 నుంచి 20 లక్షల మంది మరి ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. అయితే దేవుడు వారికి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి, ఆ శ్రేష్టమైన అందమైన దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని దేవుడు వారికి వాగ్దానం చేశారు. అయితే ఆ యొక్క వాగ్దాన దేశంలోకి వాళ్ళు వెళ్ళిన వారు ఎంతమంది అంటే ఆ తరము వారిలో 2 మాత్రమే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళగలిగారు. నూను కుమారుడని యెహోషువ, అలాగే యెఫున్నె కుమారుడు కాలేబులు తప్ప ఆ తరము వారు అనగా ఎర్ర సముద్రాన్ని దాటిన ఆ తరము వారిలో ఎవరు కూడా మరి యొక్క పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత పుట్టిన వారు అనేక మంది వెళ్ళారు, కానీ మరి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన ఆ తరములో 2 మాత్రమే కనాను దేశానికి వెళ్ళినట్లుగా ప్రభు యొక్క లేఖనాలు మనందరితో కూడా మాట్లాడుతున్నాయి. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఏమయ్యారు అనంటే వారిలో ఉన్నటువంటి లోపాలని మరి 106వ కీర్తన 13వ వచనంలో మనం చూసినట్లయితే వారు దేవుని యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు వాళ్ళు గ్రహించకపోయారు, ఆయన కృపా బాహుల్యతను వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోయారని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అంటే మర్చిపోయేటువంటి స్వభావం దేవుని యొక్క కార్యాలను. మరి కొంతమంది ఏం చేస్తారు, ఆ కార్యాలకు చేసినప్పుడే దేవానికి స్తోత్రం స్తోత్రం అంటారు. ఆ తర్వాత కార్యాలు చేసిన తర్వాత ఆ దేవుని కార్యాలు మర్చిపోయేవారు కూడా ఈ రోజున కూడా చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని అద్భుత కార్యములు వాళ్ళు మర్చిపోయిన వారు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అదే అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనంలో వారు బహుగా అరణ్యములు ఆశించి మరి దేవుని శోధించారట. దేవా, మాకు ఇప్పుడు ఆహారం కావాలి, మాకు ఇప్పుడు మాంసం కావాలి, మాకు ఇప్పుడు నీరు కావాలి, ఇస్తావా లేదా అని దేవుణ్ణి శోధించినట్లుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. వాస్తవంగా వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ కొండల దగ్గర మరి మాంసం వండుకొని ఆ మాంసం ఉడకముందే కొండల దగ్గర కూర్చొని తినే అలవాటు వారికి ఉందండి. కనుక ఆ అలవాటును బట్టి వాళ్ళు ఏంటంటే చిన్న లోపం జరిగితే చాలు, ఇక్కడ కీరకాయలు లేవు, ఇక్కడ దోసకాయలు లేవు, ఇక్కడ ఉల్లిగడ్డలు లేవు, కాబట్టి మాకు అది కావాలి ఇది కావాలని మరి దేవుని మీద వాళ్ళు శోధించినట్లుగా ప్రభు యొక్క లేఖనాలు మనందరితో మాట్లాడుతున్నాయి. 3వదిగా చూస్తే మోషే అహరోనుల మీద వాళ్ళు అసూయ పడినట్లుగా 15వ వచనంలో రాయబడుతుంది. అంటే సేవకుల మీద కూడా అసూయ పడిపోతూ ఉండేవాళ్ళండి. ఆ దేవుడు వారిని ముందు నడిపిస్తున్నాడు, వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నారని ఆ మోషే అహరోనుల మీద వాళ్ళు ఎంతగానో సనుకున్నట్లుగా ప్రభు యొక్క లేఖనాలు మనందరితో కూడా మాట్లాడుతూ వస్తున్నాయండి. మరి అసూయ పడిపోయారండి. మరి సేవకుల మీద ఈ రోజున కూడా అసూయ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేవకులైతే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి ఎంతో భారముతో ఆత్మల సంపాదనలో ముందుకు సాగుతూ ఉండగా వారి సంఘం అభివృద్ధి అయిపోతుంది, వాళ్ళ సంఘానికి చాలా మంది వెళ్ళిపోతున్నారు, చాలా మంది రక్షణ పడుతున్నారు, పాస్టర్ గారి బోల్డ్ మంది దర్శనభాగాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు అనుకుంటున్నారే కానీ మరి సేవకులు సేవ చేసినప్పుడు ఎంత నలిగిపోతారో, ఎంత ఉపవాసం ఉంటారో నా పిల్లలు ఇవేవి కూడా చూడరు. కానీ మరి ఈ రోజున కూడా ఇశ్రాయేలు ప్రజలుగా సేవకుల మీద అసూయ పడేవారు కూడా చాలా మంది ఉన్నారని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే 4వదిగా చూస్తే 106:19 ఏముందంటే వాళ్ళు విగ్రహార